దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 26వ కీర్తనలో మొదటి 2 వచనాలను నేను చదువుతాను. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు తమ్మును తాము దేవునికి దాపరికము లేకుండా, ఎలాంటిది కూడా దేవుని ఎదుట దాచుకోకుండా తన్ను తాను ఏం చేస్తున్నాడంటే దేవునికి అప్పగించుకుంటూ, ప్రభా, నీవు నాకు నా యథార్థతను, నా భక్తికి నీవు ఎలాంటి తీర్పుని తీర్చిన, నేను యథార్థవంతుడుగా భక్తి కలిగిన వాడుగా నేను నడుచుకొనుచున్నాను. కానీ నాలో ఎలాంటి పొరపాట్లు లేక నాలో ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి కష్టాలు నా యొక్క జీవితంలో దేవునికి వ్యతిరేకముగా నేను నడుస్తున్నానో అది నీకు తెలుసు. కాబట్టి నేను భక్తి కలిగిన వాడినని నేను అనుకుంటున్నాను. కానీ నాలో ఉన్నటువంటి లోపములు కేవలం నీకు ఒక్కరికే తెలుస్తాయి. కాబట్టి నా యథార్థతను బట్టి, నా నీతిని, భక్తిని బట్టి నీవు నాకు తీర్పుని తీర్చునైనా అంటే సరి చేసుకోవటానికి ఆయన ఇష్టంగా ఉన్నట్లు తన జీవితాల్లో తన లోపాలను దేవుడు చూపిస్తే తన లోపాలను దేవుడు చూపిస్తే దాన్ని సరి చేసుకోవటానికి ఇష్టత కలిగిన వ్యక్తిగా తను ఉన్నట్లు మనం చూస్తున్నాం. భక్తి అనేటువంటి దానిలో ఇష్టత కలిగి మనం చేయాలి. అయిష్టముగా మనం ఎప్పుడు కూడా భక్తిని, దేవుని పనిని చేయకూడదు. దేవుని బిడ్డలుగా మనం దేవునికి ఇష్టలుగా మనం ఈ లోకములో మనం ఉండటానికి ఎప్పుడైతే మనము ఆయన వద్దకు వస్తున్నామో దేవుడు ఏం చేస్తున్నాడంటే తనకి ఇష్టలైన వారికి భూమి మీద దేవుడు మంచి ఆహారమునిస్తాడు, మంచి భోజనమునిస్తాడు, మంచి ఫలములతో దేవుడు మనను భుజింప చేస్తాడు. ఎందుకని అంటే తనకి ఇష్టలుగా ఉన్నప్పుడు ఆ ఇష్టమైనటువంటి బిడ్డలకు ఏమి కావాలో, ఎలాంటి సమృద్ధినివ్వాలో దేవుడు తన బిడ్డలకు దేవుడే సహాయమును చేస్తాడు ఒక తండ్రిగా. అందుకే దేవుని పిల్లలు నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అంటే మనము దేవుని ఎదుట దేవుడు ఒక గొప్పవాడు అయినా మన నడక, మన పడక, మన ఆలోచనలు, మన తలంపులు మన ఊహకు రాకమునిపే, మన ఆలోచనలకు రాకమునిపే ఆయనకు అన్నీ తెలిసినవాడు. నేను ఆరాధన చేస్తున్న దేవుడు, లేక నేను ప్రార్థిస్తున్న దేవుడు, లేక నేను నమ్మిన దేవుడు అనే విషయాన్ని మనం కలలో కూడా మర్చిపోవద్దు. ఎందుకనంటే మన భక్తి అంతా కూడా ఆయన మీద ఆధారపడుతుంది. మనల్ని మనుషులు మెప్పించటానికో, లోకములో ఎవరినో మెప్పించటానికో కాదు ఇక్కడ మనం భక్తి చేసేది. ఈ భక్తి ద్వారా ఇక్కడ నీవు పోషించబడాలి, ఇక్కడ నీవు స్వస్థత పొందాలి, ఇక్కడ నీవు అనేకులకు ఆశీర్వాదకరముగా నీ జీవితము, నీ సాక్ష్యము, నీ కుటుంబం ఉంచబడాలి. తిరిగి నీవు చేసిన ఈ చక్కటి జీవితము ద్వారా, దేవుని కొరకు నువ్వు నడిచినటువంటి నడవడిక ద్వారా, నీవు అనుభవించినటువంటి అనేకమైన విధానాల ద్వారా దేవుడు మెచ్చుకుని నీకు పరలోకములో చక్కటి దీవెనకరమైనటువంటి స్థితిని దేవుడు అక్కడ ఇవ్వాలి. ఇవన్నీ మనకి ఇవ్వాలి అంటే అది దేవుని ద్వారా మాత్రమే సాధ్యము. నా ద్వారా తప్ప ఎవరునూ పరలోక రాజ్యములోనికి ప్రవేశింపనేరరు వాక్యం చెబుతుంది. మరి మనందరము కూడా పరలోక రాజ్యములోకి వెళ్ళాలంటే అది ఎవరి ద్వారా సాధ్యము? దేవుని ద్వారానే సాధ్యము. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? పరలోకములోకి మనం వెళ్ళాలంటే ఆ పరలోకములు ఎవరుంటారు? పరిశుద్ధులు ఉంటారు కదా. ఆ పరలోకములు ఎవరు ఉంటారు అంటే దేవుని యొక్క తీర్పులో తప్పిదము లేనటువంటి వారే, ఆ శిక్ష నుండి తప్పించబడిన వారు మాత్రమే పరలోకములో ఉండగలుగుతారు.
మరి ఇప్పుడు ఆ పరలోకములోనికి మనం వెళ్ళాలి ఆయన బిడ్డలుగా అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు మనము దేవుని ఎదుటకు రావాలి. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా, నువ్వెవరి ఎదుటకు వస్తే, ఎవరు తీర్పు తీస్తే నీకు మేలు కలుగుతుంది? దేవుని ఎదుటకు వస్తేనే, ఆయన తీర్పు తీరిస్తేనే నీకు మేలు కలుగుతుంది. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, ఎప్పుడో తీర్పు ఉంది కదా, ఆ తీర్పు కంటే ఆ తీర్పులో ఒకవేళ తీర్పు వస్తే శిక్ష తప్ప అక్కడ తప్పించుకున్నటువంటి ఇక అవకాశాలు ఏమీ లేవు. కాబట్టి నేను ఈ భూమి మీద ఉన్నప్పుడే, నేను శరీరధారిగా ఉన్నప్పుడే, నేను భక్తి భావాలు అనేటువంటి ఒక నడవడికలో నేను కొనసాగుతున్నప్పుడే, నేను ఎక్కడ జారిపోతున్నానో, నేను ఎక్కడ పడిపోతున్నానో, ఎక్కడ నా యొక్క జీవితము అనేటువంటిది ఒడిదుడుకులుగా ఉన్నదో ఆయనకి బాగుగా తెలుసు. కాబట్టి ఇక్కడ ఆయన నాకు ఏం చేయాలంటే నాకు తీర్పుని తీర్చాలి. ఎక్కడ తీర్చాలి? ఇప్పుడు మనకి దేవుడు ఈ భూలోకములో తీర్చాలి. పరలోకములో తీర్స్తే ఇక లేదు, నీకు ఇక పరలోకమా నరకమా అని డిసైడ్ అయిపోతుంది ఆ తీర్పులో. అక్కడ జాలి దయ ఇక లేదు. అక్కడ నీతి మీద, భక్తి మీద, యథార్థత మీద, నీ జీవితం మీదే అక్కడ తీర్పు ఆధారపడుతుంది. అక్కడ రికమెండేషన్లో ఇంకోటి ఏముండో. ఇక్కడ నీవు అన్నీ తీసేసావా, తెల్లచీర కట్టుకుని వచ్చావా, లేకపోతే ఇక్కడ నువ్వు భాషలతో మాట్లాడావా, ఎలా ఉన్నావు అని దేవుడు ఏం చూడు. అక్కడ దేవుడు ఏదైతే నీకు వాక్యమును చెబుతున్నాడో ఆ వాక్యము చేత ఉదక స్నానం చేయబడి నీ హృదయమును ఎప్పుడైతే నీవు పవిత్రతతో చక్కగా నీవు దానిని దేవునికి ఇష్టమైనటువంటిదిగా, దేవుని వాక్యముతో, ప్రార్థనతో, సహవాసముతో ఎప్పుడు దేవుని ప్రేమించేటువంటి వారుగా ఎప్పుడైతే మనకు జీవితాలు మరి కొనసాగటానికి నీ హృదయం నింపబడుతుందో, దానిని బట్టి, అంటే నీ హృదయం దేనితో నింపబడుతుందో ఆ పనులే కదా మనం చేసేది. నోరు పలికేది మన చేతులైనా, మన హృదయంలో ఉన్నటువంటి దానిని బట్టి మనం ఏదైనా చేస్తాం. అందుకే మనం మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా ముఖ్యమైనది కేంద్రం ఏది అంటే హృదయము. అందుకంటాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దానిని ఎవ్వరూ గ్రహించలేరు. దానిని గ్రహించగలిగేది ఎవరు అంటే నీ పక్కనున్న నీ తల్లిదండ్రులు గ్రహించరు, నీ ప్రక్కలో ఉన్న నీ భర్త, నీ భార్య గ్రహించలేదు, నీ పిల్లలకు కూడా తెలియదు. అది ఎవరికి తెలుసు నీ హృదయంలో ఉన్నది అంటే ఆ హృదయమును ఎరిగిన దేవునికి ఒక్కరికే తెలుసు నీ హృదయ ఆలోచనలన్నీ. జాగ్రత్త. అందుకే ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు అనేది మనం చూసినట్లయితే, అన్నీ ఎరిగిన దేవుని ఎదుట నన్ను నీవు ఏం చేయాలంటున్నాడు? తీర్పుని తీర్చునైనా అన్నాడు. అక్కడ యెహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తిస్తున్నాను అంటే అయ్యా నేను మంచిగానే నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను. ఇప్పుడు మనందరం కూడా అదే అంటామా? నేను మంచిగానే ఉన్నాను, నేను చక్కగా దేవుని మందిరానికి వస్తున్నాను, రక్షణ పొందిన మొదలుకొని నేను ఎలాంటి దేవునికి వ్యతిరేకమైన పనులేమీ చేయలేదు మనం అంటాం. అట్లాగే దావీదు కూడా అంటున్నాడు. ఏమంటున్నాడంటే యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుస్తున్నాను, నాకు తీర్పు తీర్చునైనా అంటున్నాడు. నాకేం చేయాలంటున్నాడు? ఇంకా యథార్థవంతుడికి తీర్పే ఉంది. నువ్వు మంచి భక్తి చేస్తే ఇంక తీర్పే ఉంటుంది. అంటే ఈ లోకములో మనము ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత భక్తితో మనం ఉంటున్నా, ఇప్పుడు దేవుని మందిరంలో బాగుండొచ్చు, దేవుని మందిరంలో పరివర్తన ఉండవచ్చు, దేవుని మందిరంలో పశ్చాత్తాప కొరకు ఏడవచ్చు, కన్నీరు కాచవచ్చు. తిరిగి మనం బయటికి వెళ్ళిన తర్వాత మన ప్రవక్తలు మార్పు రావచ్చు, మన ఆలోచనలు మార్పు రావచ్చు, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవిత విధానాలు మనము నడవచ్చు. మార్పు అనేటువంటిది క్షణములోనే వస్తుంది. క్షణములో మన జీవితాలు ఏమైపోతాయంటే మనం మారిపోతాం. మన జీవితాల్లో భక్తి కలిగిన వాడు పాపిగా మారవచ్చు, పాపిగా ఉన్నవాడు భక్తిగా మారవచ్చు అంటాడు. రెప్పపాటులో మనందరము కూడా మార్పు చెందుతాం. బైబిల్ చెప్తున్న మాటలు. అందుకే ఇంతకాలము మనం నడిచినటువంటి ఈ నడవడికలో ఏదైనా పొరపాట్లు ఏమైనా ఉంటే మనలను సరిచేసే దేవుని ఎదుటికే మనం రావాలి. నేను సరిదిద్దే దేవుని ఎదుటికి రావాలి. ఎందుకనంటే ఆయన నిన్ను కన్నాడు, ఆయన నిన్ను కొన్నాడు. నీ మీద అన్ని అర్హతలు, అన్ని బాధ్యతలు, అన్ని హక్కులు ఆయనకే ఉన్నాయి. అందుకు అన్ని హక్కులు కలిగినటువంటి వాడు మనకు తీర్పు తీరిస్తే, అన్ని హక్కులు కలిగినటువంటి వాడు మనకు తీర్పు తీరిస్తే దానిలో స్వార్థం ఉండదు.
దానిలో భేదం అనేది ఏముండదు. ఎందుకనంటే ఏ భేదము లేకుండా పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు మనను అన్యాయముగా మనకు తీర్పుని తీర్చి మనను అపహాస్యము చేయడు. ఎందుకనంటే అలాంటి బ్రతుకులో ఉన్నప్పుడే ప్రేమించిన వాడు ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు మనకు అన్యాయము చేయవాడు ఏమాత్రము కూడా కానే కాదు. అందుకే ఆయన యొక్క తీర్పు అనేటువంటిది మనందరికి కూడా చాలా ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. ఇక్కడ కానీ ఆయన మనకు తీర్పు తీరిస్తే, ఇక్కడ కానీ ఆయన మనలను అనేక శ్రమలలో బాధలలో మనం నడిపిస్తున్నప్పుడు మనం నడవగలిగితే, మనం ఓర్చుకోగలిగితే, మనం భరించగలిగితే ఖచ్చితంగా పరలోకములో దేవుని కృప నిన్ను దాటిపోయేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఏమీయు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచాను. ఇక నాకేమీ సందేహాలేమీ లేవు, సంశయాలేమీ లేవు. నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నా దేవుడు నన్ను ఒకవేళ గాఢంధకరపు లోయల్లో వెళుతున్నా, శత్రువుల మధ్య వెళుతున్నా, లేకపోతే అనేకమైన పరిస్థితుల్లో నా జీవితం నడుస్తున్నప్పటికీ కూడా నాకేమీ సందేహం లేదు. దేవుడు నాకు సహాయమును చేస్తాడు. అవసరమైతే నేను ఏదైనా పొరపాటు చేస్తే నా దేవుడు ఒక కాపరిగా నీ గొర్రెను సరైనటువంటి మార్గములో నడిపించడానికి ఏ విధముగా ఆ గొర్రె కాపరి దగ్గర ఉన్నటువంటి ఆ కర్రను ఆయన ఒక దండముతో ఆయన ఏం చేస్తాడు, నన్ను దండిస్తాడు కదా. ఆ కర్రతో ఆయన నన్ను ఏం చేస్తాడు, సరి చేస్తాడు. నన్ను సరైన మార్గములో ఆయనే నన్ను నడిపిస్తాడు. అందుకే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అనేది మనం చూసినట్లయితే, ఏ మాత్రమునైనా సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచాను కనుక, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరిశీలన చేయము, నన్ను పరీక్షించుము నాయనా. ఎక్కడ పరీక్షించాలి, ఎక్కడ పరిశోధించాలి అంటే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నా అంతరింద్రియములను, నా హృదయమును నీవేం చేయాలంటున్నాడండి, పరిశోధించు. పరిశోధన అనేటువంటిది ఏంటంటే ప్రతి చిన్న దానిని కూడా జాగ్రత్తగా పట్టుకోవటమే. పరిశోధన అనేటువంటిది సామాన్యమైనది కాదు. అది భూతద్దం పెట్టి అన్ని క్షుణ్ణముగా ఏం చేస్తారు, దానిని చూస్తారన్నమాట. ఇప్పుడు నన్ను చూడునైనా, నా హృదయాన్ని చూడునైనా, నా యొక్క అంతరంగంలో ఉన్న తలంపులు కేవలము నీకు చెడ్డవిగా ఉన్నాయి కనుక ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఒకప్పుడు నా మాట, నా చూపు, నా ఆలోచన, నా నడక, నా జీవితము, నేను చేస్తున్నటువంటి పనులు అవేవి నీకు ఇష్టంగా ఉండేవి కాదు. ఇప్పుడు నేను దేవుని బిడ్డగా నేను నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎలా ఉన్నాను చెప్పవలసిన బాధ్యత దేవునిదే. దేవుని యొక్క తీర్పులో, ఆయన పరిశోధనలో ఉండవలసిన బాధ్యత ఆయన బిడ్డలుగా మందే. ఆయన పరిశోధనలో నీకు మంచి మార్కులు పడ్డాయి అనుకోండి, ఆయన పరిశోధనలో నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుడివి అనుకున్నావంటే ఇక ఎవ్వరూ నీ మీద చెడు అనేది ముద్ర వేయలేరు. ఇక ఎవరు కూడా దేవుడు నీ కొరకు దాసి ఉంచిన ఆశీర్వాదాన్ని ఎవరు నీ యొద్ద నుంచి తీసివేయలేరు. ఇక ఎవరు వాళ్ళ కాదు. ఇక అది దేవుని యొక్క ఆశీర్వాదం అంత స్థిరముగా, అంత బలముగా దేవుని పిల్లల కొరకు దేవుడు సిద్ధం చేశారు. అందుకే మనందరము కూడా ఆ దేవుని ఎదుట మనం ఏం చేయాలన్నమాట, ఆయన పరిశోధనలో, ఆయన పరిశీలనలో మనందరము కూడా ఉంచబడాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ రోజుల్లో నాకు ఈ పరిస్థితులు బట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించి నా కన్నీరు దుడిసి నా కష్టాల నుండి విడిపించాలని ఎంతో మనం కోరుకుంటాం. చాలాసార్లు మనం ఉన్న కష్టాలు, బాధలు బట్టి మనం అనుకుంటాం, దేవుడు నాకు ఈ పరిస్థితులను, ఈ ప్రార్థన ఆలకించి నా కన్నీరన్నా దేవుడు ఏం చేయాలి, తుడిసివేయాలి అని మనం చాలాసార్లు అనుకుంటాం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ కష్టాల నుండి విడిపించాలి మనం ఎంతో కోరుకున్నప్పటికి కానీ ఎందుకో దేవుడు మనం ప్రార్థించిన, ఏడ్చిన దేవుడు ఏమాత్రము మాట్లాడకుండా దేవుడు మౌనంగానే ఉండిపోతాడు. మనం అనుకుంటాం, కష్టాలు, బాధలు నాకు ఇంతగా వస్తున్నాయి, నేను దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే, దేవుని మందిరంలోకి వెళ్ళి నా కష్టాలు, బాధలు చెప్పుకుంటే
దేవుడు త్వరగా నా సమస్యలన్నీ పరిష్కరిస్తారు అని మనం చాలా ఆశతో, చాలా దేవుని మీద విశ్వాసంతో మనం దేవుని దగ్గరికి మనం వస్తున్నాం. కానీ మనం అనుకున్నట్లుగా మన ఆశ, మన కోరిక ఇక్కడ తీర్చబట్టలేదు. మనం అనుకుంటున్నాం కానీ అది ఇక్కడ ఏమీ జరగట్లేదు. ఎందుకో మరి దేవుడు మరి ఇన్ని ఒత్తిళ్ళ నుండి నేను వెళుతున్నప్పటికి కూడా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనేటువంటి నిరుత్సాహంలో, నిస్సహాయ స్థితిలో ఒకవేళ మనం ఉన్నట్లయితే, ఒకవేళ ఆ పరిస్థితిలో మనం అనుకుంటాం ఖచ్చితంగా, నేను సహాయం కొరకు దేవుని దగ్గరకు వచ్చాను కదా, ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని దేవుడు ఇస్తానన్నాడు. మరి గుడ్డి వారికి దేవుడు చూపునిచ్చాడు, కుంటి వారికి దేవుడు నడకనిచ్చాడు, మరి నత్తివారిని బాగు చేశాడు, మోగవారిని బాగు చేశాడు, అనారోగ్యాలతో ఉన్న వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని దేవుడు బాగు చేశాడు కదా. మరి నాకు సమస్య వచ్చేసరికి, నేను నిస్సహాయ స్థితిలో, ఇబ్బందుల్లో నేను ఉండేసరికి మరి దేవుడు ఎందుకు సహాయం చేయట్లేదు అని కొన్నిసార్లు మనం ఏమైపోతామంటే ఆ సంసిద్ధతలో పడి కొన్నిసార్లు మనము దేవుని మీద అలిగేవారుగా, దేవుని మీద మనం సనిగేవారుగా మన జీవితాలు ఉంచబడుతూ ఉంటాయన్నమాట. అయితే బహుశా మనము ఒకవేళ పరీక్షా సమయంలో ఉన్నవేమో. పరీక్షించడని ఆత్మీయ పవిత్రమైనటువంటిది కాదు. పరీక్షించబడినటువంటి క్రైస్తవ జీవితాలు అవి పవిత్రమైనవి కాదు. ఎందుకని అంటే ఆ పరీక్ష కొన్ని సందర్భాల్లో దేవుడు మనను, ఆత్మీయతను, మన నమ్మకత్వాన్ని పరీక్షించడానికే కొన్ని పరీక్షల్లో దేవుడు పెడతాడు మనల్ని. క్రైస్తవ సంఘము అనేటువంటిది పరీక్ష లేకుండా వారు క్రైస్తవులు, దేవుని పిల్లలు అని రుజువు చేయడానికి వీలు లేదు. పరీక్ష చాలా అవసరం. అందుకే పరీక్ష ప్రతి ఒక్కరికి క్రైస్తవ జీవితాల్లో అందరికీ ఉండాల్సిందే. బైబిల్ చెప్పే మాట ఏమిటంటే, నువ్వు క్రైస్తవుడు అయినందుకే శ్రమను అనుభవించాలి. ఆ పేరును బట్టే నీవు క్రైస్తవుడివి అనేటువంటి పేరు ఏదైతే నీకు కలిగిందో ఆ పేరును బట్టి ఏం చేయబడాలంటే మనము శ్రమలు, బాధలు, కష్టాలు పొందాలి. కానీ మనం అనుకుంటున్నాం దేవుని దగ్గరికి వెళితే శ్రమలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఏం చేస్తున్నాడు? మన భక్తి కలిగిన వారమా లేదా, మన విశ్వాసమా కాదా, దేవుని ప్రేమిస్తున్నామా లేదా అనేటువంటి రుజువు చేయటానికి దేవుడు ఏం చేయాలి? మనల్ని కొన్ని పరీక్షలకు పెట్టాలి. కొన్ని పరీక్షలు మనం ఏం చేయాలి? పెట్టాలి. ఆ పరీక్షలు పెడితేనే కదా వీడికి 10 మార్కులు వస్తాయా, వీడికి 20 మార్కులు వస్తాయా, వీడికి 50 మార్కులు వస్తాయా, వీడికి 90 మార్కులు వస్తాయని తెలిసేది. ఆ పరీక్ష లేకోకుండా అసలు నువ్వు ఎలా ఉన్నావో, నీ జ్ఞానం ఎలా ఉందో, నీ పరిస్థితి ఎలా ఉందో ఎలా అర్థమవుతుంది? అంటే పరీక్ష అనేటువంటిది నీ యొక్క స్థితి ఏంటో, నీ బలం ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నీ భక్తి ఏంటో, నీ నమ్మకత్వం ఏంటో అదే రుజువు చేసేదే పరీక్ష కదా. ఆ పరీక్షలో నిలిచిన వారందరూ, ఆ పరీక్షలో చక్కగా మార్కులు సంపాదించిన వారందరూ ఏమైపోతారు? పాస్ అయిపోతారు. ఇక పాస్ అయిన వాడికి మళ్ళీ పరీక్షలు ఉంటాయా? ఎవరికి ఉంటాయి? ఫెయిల్ అయిన వారికి ఉంటాయి. అంతేనా? పాస్ అయిన వారికి పరీక్షలు ఉండవేక, ఫెయిల్ అయిన వారికే పరీక్షలు ఉంటాయి. అంటే క్రైస్తవుడు ఏం చేయాలి అంటే పరీక్షల కొరకు మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఆ పరీక్షలలో కొన్నిసార్లు బిడ్డలేకపోవచ్చు, ఆ పరీక్షలో ఆకలి దప్పికలే లేకపోవచ్చు, ఆ పరీక్షలలో మనం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మనకు ఆశీర్వాదాలే లేకపోవచ్చు, ఆ పరీక్షలో మనం అనేక మనుషుల చేత దూషించబడవచ్చు, కొట్టబడవచ్చు, గాయపరచబడవచ్చు, అవమానపరచబడవచ్చు, అవసరమైతే ఆ కసాయి మనుషుల చేత, భయభక్తులైనటువంటి మనుషుల చేత మన ప్రాణాలే పోవచ్చు. కనుక మనము ఇన్ని పరిశోధనలో, ఇన్ని పరీక్షలలో క్రైస్తవుడు ఏం చేయాలి అంటే నిలిచిపోవాలి తప్ప ఎలిసిపోవటానికి వీల్లేదు. దేవుని కొరకు మన ప్రాణమును మనం పోయటానికి సిద్ధముగా ఉండాలి తప్ప మన ప్రాణము కొరకు మన ప్రాణమును కాపాడుకోవటానికి మనం దైవభక్తికి, దైవనీతికి దూరంగా ఉండటానికి వీల్లేదు. వాక్యం ఏం చెబుతుందంటే తన ప్రాణమును కాపాడుకోవాలనుకున్నవాడు తను పోగొట్టుకుంటాడని,
తన ప్రాణమును పెట్టాలనుకునేటువంటి వాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడని వాక్యం చెబుతూ ఉంటుంది. అందుకే దైవభక్తి అనేటువంటి దాని విషయాల్లో నీ ప్రాణమును నీ చేతులు లేదు, నీ ప్రాణము దేవుని చేతిలో ఉంది. అది పోవాలన్నా, అది ఉండాలన్నా అది దేవుని కృపలో ఉంది. అందుకే మనందరము కూడా కొన్నిసార్లు మనకు ఆకలి దప్పికలు వస్తున్నప్పుడు, మనకు బాధలు వస్తున్నప్పుడు, మనకు వ్యాధులు వస్తున్నప్పుడు, అనేకమైన పరిస్థితులు మన మీదకు వస్తున్నప్పుడు మనం అనుకుంటాం, ఇక నా పని అయిపోయింది, నేను చనిపోతాను, ఇక నన్ను ఎవరు ఆదరించట్లేదు, నాకు ఎవరు సహాయము చేయట్లేదు అని మనం చాలాసార్లు మనం అనుకుంటున్నాం. నీ ప్రాణ విషయంలో తొందరపడుతున్నాం. ఈ తొందరపాట్లు మనం ఏం చేస్తున్నామంటే నీ ప్రాణమును కాపాడుకోవటానికి, నీ బిడ్డలను పోషించుకోవటానికి మరొక మార్గంలోనికి వెళ్ళిపోతున్నావు, మరొక ఆలోచనలకు వెళ్ళిపోతున్నావు. తద్వారా వచ్చే సంపాదనతో, తద్వారా వచ్చే పోషణతో నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఒకవేళ ఆ స్థితి నుంచి ఒకవేళ తప్పించుకోవచ్చేమో, కానీ నీవు దేవుని తీర్పుల నుంచి జాగ్రత్త. అమ్మయ్య నేను తప్పించుకున్నాను అని అనుకుంటున్నావేమో, కానీ దేవుని చేతుల నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. జ్ఞానులు తప్పించుకోలేరు, తెలివి తక్కువ వాళ్ళు తప్పించుకోలేరు, అధికారులు తప్పించుకోలేరు, లోకములోటువంటి అధికారము లేనివారు తప్పించుకోలేరు, ఎవ్వరూ తప్పించుకోలేరు. ఏ రాజును, ఏ సేనా బలము కలిగిన వాడైనను, ఒకవేళ తత్వవేత్త అయినను, జ్ఞానవేత్త అయినను, అనేకమైన విషయాలను పరిశోధన చేసి తెలుసుకునేవాడైనను దేవుని తీర్పుల నుంచి ఎవరును తప్పించుకోలేరు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనుషుడు దేవుని తీర్పు కొరకు ఏం చేయాలి? ఆయన నియమించిన స్థానములో నిలబడాల్సిందే. గొప్పవారేమి, కొద్దివారేమి, ఆయా వంశములు ఉన్నవారు, ఆయా దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడవలసి ఉందంటే ప్రకటన గ్రంథంలో చెబుతున్నారు. లోకమంతా దేవుని తీర్పు కొరకు చిత్తపరచబడుతుంది. సంఘములన్నీ దేవుని కొరకు చిత్తపరచబడుతున్నాయి. తీర్పు కొరకు సంఘమును ఎరిగినటువంటి వారు, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు కలిగిన వారు, వీరందరూ కూడా దేవునికి తీర్పు కొరకే అందరూ కూడా ఎదురు చూడవలసి ఉంటుంది. ఒకవేళ ఈ లోకములో ఒకవేళ నీ జ్ఞానముతో, నీ తెలివితేటలతో ఒకవేళ ఒప్పుని తప్పు చేసి ఒకవేళ తప్పించుకుని బ్రతకవచ్చు ఈ లోకములో, కానీ దేవుని ఎదుట ఎవ్వరూ తప్పించుకుని ఎవరు ఉండలేరు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని, మన నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఆ విధంగా పరీక్షించే సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే మౌనంగా ఉంటాడు. మీకు అర్థం అవటానికి ఒక విషయం చెప్తాను. పిల్లలు స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ పిల్లలకి ఆ సబ్జెక్ట్లో, ఆ పాఠంలో ఏదైనా డౌట్లు వస్తే పిల్లలు వెళ్ళి అడిగితే ఏం చేస్తారు? వారికున్న డౌట్ని, వారికున్న దాన్ని క్లియర్ చేస్తాడు. వారికి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి తప్పకుండా సహాయమును చేస్తాడు. అదే మాస్టర్ గారు, అదే టీచరు, అదే స్టూడెంటు ఎగ్జామ్స్ అప్పుడు, పరీక్ష సమయంలో నీకు ఏదైనా డౌట్లు ఉండి, నీకు క్వశ్చన్కి సమాధానం తెలియక ఒకవేళ నువ్వు వెళ్ళి అదే మాస్టర్ గారిని అడిగితే చెప్తాడా? ఎందుకని చెప్పడు? అది పరీక్ష సమయం, అక్కడ చెప్పటానికి వీల్లేదు. ఇది క్లాస్ రూము, పాఠాలు చెబుతున్నాం, ఇక్కడ నీకు చెప్పాలి. కనుక ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఈరోజు ఒకవేళ నీతో మాట్లాడకుండా నీ సమస్యలతో, నీ బాధలతో నువ్వు సతమతం అయిపోతున్నా, ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ నీవు ఎంత ప్రార్థిస్తున్నా నీకు ఏ సహాయం దొరకట్లేదు అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావంటే దేవుని యొక్క పరీక్ష సమయంలో, దేవుడు నేను పరిశీలన చేస్తున్న సమయంలో నీవు నడుస్తున్నావనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆ పరీక్ష సమయంలో ఎలా ఉండాలి అంటే యోబు అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. నేను దిగంబరుగా వచ్చాను, నేను దిగంబరుగానే వెళ్ళిపోతున్నాను. భక్తి అంటే సులువైంది కాదండి. ఇది భక్తి అంటే ఇది పూల మీద నడిచేటువంటిది కాదు. ఇది చాలామంది భక్తి అంటే రండి మీ వ్యాధులు, బాధలు, కష్టాలని పోతాయి, దేవుడు మీకు మంచి ఐశ్వర్యాన్ని, ఘనతలు ఇస్తాడు అని చాలామంది చెబుతున్నారు. భక్తి చెప్పుకున్నంతగా ఈజీ అనేది కాదు. ఇది ఎండైనా తట్టుకుంటాం, గాయాలైనా తట్టుకుంటాం, దెబ్బలైనా తట్టుకుంటాం,
ఎన్ని పరిస్థితులైనా తట్టుకుంటాం, కానీ భక్తి దగ్గరికి వచ్చేసరికి మాత్రము మనము తట్టుకోలేమండి. ఇది చాలా కష్టముతో కూడింది. అందుకే దేవుడు నీతో నాతో చాలా తేటగా ప్రభు మాట్లాడుతున్నాడు. మనము దేవుని పిల్లలమని చెప్పుకునే మనము, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి అని చెప్పుకునే మనము, మన జీవితాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అంటే ఆ లోపాలు ఉన్నవి లేవు అనేది నీకు తెలియదు, అది దేవునికి ఒక్కడికే తెలుసు. ఒక యవనస్తుడు వచ్చి ప్రభువుని అడుగుతాడు కదా, నేను పరలోక రాజ్యములోనికి వెళ్ళటానికి నేనేం చేయాలి, ఇంకా నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా, నాలో ఏమైనా కొదువు ఉన్నదా అంటాడు. అక్కడ కొదువు ఏమైనా నాలో ఉన్నదా అంటే, ఇప్పుడు వరకు నేను అన్ని పనులు చేస్తున్నాను కాబట్టి నాలో కొదువు లేదని నేను అనుకుంటున్నాను. మరి నీవు ఇక్కడ చాలా జ్ఞానము కలిగిన వాడుగా, ప్రజలందరి దృష్టిలో నీవు యోగ్యమైన వాడుగా, చక్కని ప్రజా ఆదరణ పొందినటువంటి వాడుగా, ప్రజల దృష్టిలో ఒక ఉన్నతమైన వాడుగా గుర్తింపు పొందేవు కాబట్టి నీవేం చెబుతావు? నీ ఆలోచన ఏమై ఉంది నా భక్తి పట్ల, నా పట్ల అని అన్నప్పుడు ఆయన చెప్పిన దానికి దేవుడు సమ్మతించి చాలా మంచి పనులు చేస్తున్నావు అని అన్నాడు. ఇంకేమైనా మరి కొదువు ఏమైనా ఉందా అంటే, నేను ఇక పాస్ అయిపోయినట్టేనా, ఇక నేను పరలోకానికి వెళ్ళటానికి ఏ ఆటంకములు లేవా అన్నప్పుడు ప్రభు ఆయనతో ఉన్నటువంటి ఒక లోపాన్ని చెప్పాడు. ఆ లోపం ఏంటి అంటే, నీ ధనమును అమ్మి పేదలకు పంచి అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించు అంటాడు. అంటే దేవునికి తెలుసు ఆయన లోపం ఏంటో, ఆయన లోపం ఏంటో ఆయనకి తెలుసు, ఆ పరిస్థితులు ఏంటో తెలుసు. ఇలా దేవుని దగ్గరికి వచ్చినటువంటి అనేకులకు దేవుడు ఏం చేశాడు, వారి లోపములను, వారి సమస్యలను పరిష్కరించి ఆయన బిడ్డలుగా దేవుడే వాడుకుంటున్నాడు. ఒక్కొక్కళ్ళని లోపములు తెలియపోతే నువ్వు దేవుడిని అర్థం చేసుకోలేవు. యాకోబు బావి దగ్గర ఆయన దేవుడని ఆమెకు అర్థమైంది కాబట్టే ఆమె దేవునికి ఆమె జీవితాన్ని సమర్పణ చేసింది. లేకపోతే ఎంతమంది తల్లిదండ్రులు చెబితే వినిందా, పెద్దలు చెబితే వినిందా, లేకపోతే ఎంతమంది చెబితే వింది? ఎంతమంది చెప్పిన ఎవరి మాట విన్నటువంటిది ఆ యాకోబు బావి దగ్గర ప్రభు యొక్క మాట వింది అంటే అక్కడ కారణం ఏమిటంటే, ఆమె యొక్క జీవితము ఆయనకి క్షుణ్ణముగా తెలిసని అర్థం చేసేసుకుంది. ప్రభు అంటున్నాడు, వీరే కాదమ్మా, ఇంకా నీకు భర్తలు ఉన్నారు కదా, చెప్పాడా? వీరే కాదు, ఇంకా ఉన్నారు. నువ్వు చెప్పింది ఒకటే, ఇంకా చాలా ఉన్నాయి నీలో. మనలో కొన్ని మాత్రమే మనం దేవుని ఎదుట యథార్థంగా ఉంటాం, ఇంకా చాలా మనము యథార్థతలోకి రావాల్సినవి, ఒప్పుకోవాల్సినవి, సరిచేసుకోవాల్సినవి, దిద్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి మనకి. కానీ మనం వాటిని పట్టించుకోకపోతే, అన్ని సబ్జెక్టులు మనము పాస్ అవ్వకపోతే, అన్ని సబ్జెక్టులు మనం ముందుకు వెళ్ళకపోతే, మనం మరొక డెవలప్మెంట్లోనికి, మరొక క్లాసులోనికి, మరొక స్థితిలోకి వెళ్ళటానికి, మార్చబడడానికి అవకాశాలు ఉంటాయా? ఉండవే. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఆ క్లాసులో అక్కడే ఉండాల్సి వస్తుంది కదా. దేవుడు నిన్ను అక్కడే ఉంచడానికి కాదు కదా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. దేవుడు నిన్ను ఒక సింహాసనం మీద, అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు నిన్ను నడిపించాలి. ఒక ఉన్నతమైన స్థానంలోనికి, వెలుగులోనికి దేవుడు నడిపించాలి. చీకటి ఏమాత్రము కూడా నీ జీవితంలో ఉండటానికి వీలైనటువంటి ఒక వెలుగుకరమైన జీవితంలో దేవుడిని నడిపించాలనుకుంటున్నాడు. అందుకే గాఢంధకారపు లోయలలో నేను సంచరించనను, నేను భయపడలేదు. నా దేవుడు ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, దాటిస్తాడు నన్ను. ఆ ధైర్యం మనకు ఉండాలి, ఆ విశ్వాసం మనకు ఉండాలి, ఆ నమ్మిక. నా ప్రభువు నన్ను దాటిస్తాడు, నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నన్ను తప్పిస్తాడు, నా దేవుడు నన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు అనేటువంటి ఒక నమ్మిక ఎప్పుడైతే మనలోకి వస్తుందో, ఆ నమ్మిక గొప్ప కార్యాలు చేయటానికి, గొప్ప పనులు పూనుకోవటానికి, నేను గొప్పవానుగా సాహస కార్యాలు చేయటానికి ఆ నమ్మికే నేను ముందుకి ధైర్యంగా. లేకపోతే పిరికివాని అయిపోతావు. ఆ పేద విధవరాలు తనకున్న సమస్తమును దేవునికి ఇచ్చేసింది అంటే ఆమె నమ్మిక ఉంటే, నా దేవుడు నన్ను పోషిస్తాడు. తనకున్నటువంటి ధనమంతటిని ఆ జక్కయ్య తిరిగి అన్యాయముగా అక్రమంగా తీసుకున్నదంతా ఎన్ని రెట్లు ఇచ్చేశాడు? తిరిగి 4 రెట్లు ఇచ్చేశాడు. అంటే ఆయన నమ్మకం ఏంటంటే, దేవుడు ఇప్పుడు నన్ను పోషిస్తాడు. ఆ మొదటి అప్పమును ఆ యొక్క దాసునికి తీసుకువెళ్ళి ఇచ్చింది అంటే ఆమె యొక్క విశ్వాసం ఏమిటంటే, నా దేవుడు నన్ను
పోషిస్తాడు. నమ్మిక కలిగిన వారే త్యాగాలు చేస్తారు. నమ్మిక కలిగిన వారే దేవుని కొరకు వాడబడే పాత్రలుగా నిలబడతారు. నమ్మిక లేని వారు అపనమ్మకస్తులు, అననీయ సపేరులు. నమ్మకం కలిగినట్లుగానే ఉన్నారు, అందరు అమ్మినట్లుగా నమ్మారు, కానీ అందరూ ఇచ్చినట్లుగా వాళ్ళు ఇవ్వలేకపోయారు. కొంత వాళ్ళు ఏం చేసుకున్నారు, అదే అపనమ్మకం. ఏదో నా అవసరతలకి దేవుడు ఒకవేళ మర్చిపోతే, దేవుడు ఇవ్వలేకపోతే వీటిని ఉపయోగించుకోవచ్చుగా. దేవుడేం కొనుకడు, నిద్రపోడని, ఆయన ప్రతి విషయంలో నీకు సహాయమును చేస్తాడని ప్రభువు చెబుతుంటే, మనమేమో ప్రభువుని నమ్మలేని వారుగా, ప్రభువు మనం నమ్మాడు, అబద్ధికులుగా ఉన్నప్పుడు నమ్మాడు, మోసగాలుగా ఉన్నప్పుడు నమ్మాడు, ఆయన మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నప్పుడు నమ్మాడు. దేవుని యొక్క ఆస్తిని, దేవుడిచ్చేటువంటి అన్నిటిని కూడా మనం అనుభవిస్తూ దేవునికి విరోధముగా బ్రతికేటప్పుడు ఆయన మనల్ని నమ్మి మన కొరకు అన్ని పెట్టుబడులు చేసి పెడితే, మనమేమో ఆయనని అడుగడుగున నమ్మలేనివారుగా, అడుగడుగున ఆయన శోధించేవారుగా, అడుగడుగున ఆయనకు వ్యతిరేకముగా ప్రవర్తించేవారుగా మన జీవితాలు ఉన్నాయి. ఎంత బలహీనమో, ఎంతగా మనము నీతిమంతుణ్ణి, యథార్థవంతుణ్ణి నమ్మలేని బలహీనతలో మనం ఉంటే, పాపులుగున్న మనల్ని దేవుడు మాత్రము నమ్మి మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ పరీక్ష సమయంలో ఎందుకు ప్రతిరోజు అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పేటువంటి ఆ మాస్టర్ గారు ఈ పరీక్ష సమయంలో ఎందుకు ఆయన మాట్లాడట్లేదు అంటే, ఆ పరీక్ష సమయంలో మాస్టర్ గారు మాట్లాడితే నీకు అక్కడ మార్కులు రావు. ఆ పరీక్ష దేని కొరకు అంటే, ఇప్పుడు వరకు నువ్వు చదువుకున్నటువంటి ప్రతి చదువుకి నీవు దానిలో ప్రావీణ్యతను సంపాదించావో, జ్ఞానాన్ని సంపాదించుకున్నావో, ఎంతగా నువ్వు జ్ఞాపకం ఉంచుకున్నావో, నీ యొక్క టాలెంట్ ఏంటో, నీకున్న జ్ఞానం ఏంటో, నువ్వు రేపొద్దుండే మరొక క్లాస్కి వెళ్ళటానికి అర్హత ఏంటో రుజువు చేయటానికే అక్కడ పరీక్ష అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ నీకు ఎవ్వరు సహాయము చేయకూడదు. హల్లెలూయా. ఇది మనం క్రైస్తవులుగా గ్రహించాలి, ఇది మనం నేర్చుకోవాలి. నీ జీవితంలో ప్రభు ఏమీ సహాయం చేయట్లేదు అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు యోబుకి అన్ని కష్టాలు వస్తున్నాయి, ప్రభు ఏమీ సహాయం చేశాడా? యోబుకి దేవుడు సహాయం చేశాడా? చేయలే. చేస్తే బిడ్డలు ఎందుకు చనిపోవాలి? చేస్తే తన ఆరోగ్యం ఎందుకు అలా అయిపోవాలి? చేస్తే తన ఆస్తి అంత ఎందుకు అయిపోవాలి? చెప్పండి. కానీ ఇప్పుడు అక్కడ ఏం చేయలేదు దేవుడు, ఆయనకి ఏ సహాయం చేయలే. ఈ సహాయం చేయలేనప్పుడు, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు, యోబు ఉన్నతమైనటువంటి వాడు దరిద్రుడుగా మార్చివేయబడుతున్నప్పుడు, అనేకమైన కష్టాలు, బాధలు అనేటువంటి తన యొక్క జీవితాన్ని చాలా వేరులతో సహా ఆయనని పెకలించి వేస్తున్నప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? మౌనంగానే ఆయన ఉన్నాడు. మౌనంగానే ఉన్నాడు. మనుషులందరూ అంటున్నారు, నువ్వు భక్తి కలిగిన వాడువైతే, పాపం లేని వాడువైతే దేవుడు అన్యాయస్తుడా? నువ్వు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆయన కష్టకాలంలో, ఆపత్కాలంలో నమ్మకదగిన సహాయకుడు కదా. తన బిడ్డలను కన్నీరు కారుస్తుంటే ఓదార్చుకోకుండా ఏ తల్లిదండ్రులు ఉంటారు? ఒకవేళ తల్లిదండ్రులు బిడ్డలు ఓదార్చకుండా ఉన్నారంటే వారంత కఠినమైన వాళ్ళు ఇంకెవరైనా ఉంటారా? ఒకవేళ తల్లిదండ్రులు తల్లి అయినా మర్చునేమో, తల్లి అయినా తండ్రి అయినా విడిచిపెట్టునేమో, కానీ నేను నిన్ను విడువని దేవుడు చెప్పాడు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎందుకు విడిచిపెట్టాడంటే, నువ్వు చేయకపోవచ్చు, నీ భార్య చేసిందేమో, నీ భార్య చేయకపోవచ్చు, నీ పిల్లలు ఏమైనా చేశారేమో. ఏ దుర్మార్గత నీ ఇంట్లోకి వచ్చిందో ఆ దుర్మార్గతను ఏం చేయాలి? విడిచిపెట్టు. తిరిగి నీ మొదటి స్థితి కంటే తిరిగి మరలా కడపడ స్థితిని దేవుడు మరలా దీవిస్తాడు. దేవుడు నీకు ఇస్తాడయ్యా. ఏమీ లేకుండా దేవుడు తీర్పుని తీర్చేవాడు కాదు. కనుక ఈరోజు తీర్పులో ఉన్నావంటే ఏదో పొరపాటు నీలో ఉంది, సరి చేసుకో అని చెప్పినప్పుడు యోబు మౌనంగానే ఉన్నాడు. నేనే తప్పిదము చేయలేదు. ఎందుకని అంటే, నేను దేవుని ఎదుట నేను ఇప్పుడు తెరసిన పుస్తకంలాగా ఉన్నాను, నేనేమి దాచుకోలేదు.
ఒకవేళ ఈరోజు నేను ఈ శిక్షలో ఉన్నాను అంటే నేను శిక్షించబడటానికి కూడా నేను యోగ్యుడనే భావించాడు. నేను ఈ విధముగా దరిద్రుడుగా ఉండటానికి దేవునికి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే. నేను ఏమీ లేనటువంటి వాడుగా ఉండటం దేవునికి ఇష్టమైతే నేను ఆయన బిడ్డగా నేను కూడా ఇష్టపడతాను. ఎందుకని నా తండ్రికి నేను దరిద్రుడుగా ఉండటము, నేను పెంట కుప్పల్లో ఉండటం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి ఒకవేళ నేను అలాగ ఉండటము ఆయనకి ఇష్టమైతే నేను ఆయన ఇష్టతను నేను నెరవేరుస్తాను. ఎంత ఆ గొప్ప సమర్పణ, ఎంత గొప్ప మనసాక్ష్యం. అందుకంటాడు దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు అనుభవించాం. ఇప్పుడు మనం ఒకవేళ ఈ బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఏదైనా వస్తే వీటిని అనుభవించడానికి అంటే దేవుడు ఎప్పుడుకి ఆశీర్వాదాలు ఇవ్వాలా? ఏదైనా దేవుని కొరకు ఏదైనా చేయటానికి, ఆయన పరీక్షలు ఉండటానికి, వాడబడటానికి దేవుడు నిన్ను వాడుకునే హక్కు, అర్హత ఆయనకి లేదా? మన పిల్లలకి అన్నీ ఇస్తున్నాం. మన కష్టాల్లో, బాధల్లో వాళ్ళు మన కొరకు కష్టపడటము, నిద్రాహారం లేకుండా ఉండటం వాళ్ళ బాధ్యత కాదా? ఉండొద్దా? ఉండాలి లేదా? ఉండాలి. వాళ్ళ బాధ్యత ఇది, చేయాలి ఇది. కనుక దేవుని గెలిపించడానికి, తల్లిదండ్రులు బాగు చేయడానికి, తల్లిదండ్రులు కన్నీరు తొడవటానికి, తల్లిదండ్రుల యొక్క ఆపదలో ఏ విధముగా పిల్లలు సపోర్ట్గా ఉండాలో అలాగని దేవుని గెలిపించడానికి పిల్లలు కూడా ఏం చేయాలి? నలిగిపోతున్నాయినా తల్లిదండ్రులు బాగు చేయటానికి వాళ్ళ విలువైన కష్టాజీతము, డబ్బులన్నీ నలిగిపోవా? అప్పులు పోలవరా? ఎవరిని బ్రతికించుకోవటానికి? బిడ్డలు బ్రతికించుకోవటానికి, తల్లిదండ్రులు బ్రతికించుకోవటానికి, ప్రేమించే వారిని బ్రతికించుకోవటానికి. అట్లాగే మన జీవితాల్లో మన తండ్రిని మనం గెలిపించుకోవటానికి, మన ప్రేమమూర్తిని దేవుని గెలిపించడానికి, మన అపవాదిని మనం ఓడించడానికి, నీ భక్తి ఏమిటో రుజువు చేయటానికి, నీవు ఎలా దేవుని ప్రేమిస్తున్నావో అనేటువంటిది రుజువు చేయటానికి కొన్ని పరీక్షలలో మనము నడుస్తున్నప్పుడు సహాయం చేసే దేవుడే, స్వస్థత ఇచ్చే దేవుడే, మేలు చేసే దేవుడే. నీ కాలుకు చిన్న రాయి తగలకుండా దేవదూతలను పంపించి ఎత్తి పట్టించే దేవుడే, పరిచయం చేయించే దేవుడే. ఈరోజు ఎందుకు దేవుడు మౌనుగా ఉన్నాడు అంటే సహాయం చేయలేక కాదు, దీనిలో నీవు విజయం సాధిస్తావని, దీనిలో తప్పకుండా నీవు మంచి మార్కులను నీవు ఇస్తావని, దీనిని బట్టే దేవుడు నేను పరీక్షలు పెడుతున్నాడు. భయపడవకండి. పరీక్ష కాలం అయిపోయిన తర్వాత మంచి రిజల్ట్స్ వస్తే నీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి బట్టలు వస్తాయి, మంచి జీతాలు వస్తాయి, నువ్వు కనులార మంచి డబ్బులు చూస్తావు, నీ గిన్నె నిండి పరులుతుందా లేదా? వాక్యం నుంచి ఒక మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథంలోనే 105వ కీర్తన 105వ కీర్తన 17వ వాక్యములో నుండి చదువుదాం. 105వ కీర్తన 17వ వాక్యము నుండి చదువుదాం. చూసారా, దేవుడు చెప్పిన సంగతి యోసేపు పట్ల దేవుడు జరిగించేంత వరకు దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడా? ఆ పరిశోధనలో తల్లిదండ్రులకు దూరమయ్యాడు, అన్నదమ్ములకు దూరమయ్యాడు, స్వజనులకు దూరమయ్యాడు, ఆకలి దప్పికలు, జైలు, అవమానాలు, నిందలు, చేయనటువంటి వాటన్నిటికీ ఆయన మీద నిందలు మోపటం, ఆయన ఏ తప్పిదము చేయకపోయినా తప్పిదములు చేసినట్టుగా శిక్ష అనుభవించటం, ఇవన్నీ జరిగినాయా? దేవుడేమన్నాడు? పరీక్షలు ఉంచాడంట. చదువమ్మా. అతను చెప్పినదంతా నెరవేరే వరకు రాజు వర్తమానును పంపి అతను విడిపించాను, ప్రజలను ఏలువాడు అతన్ని విడుదల చేశాను, ఇష్టప్రకారము తన అధిపతులను ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పటానికి, తనకి ఇంటికి యజమానుగాను, తన యావదాస్తి మీద. చూసారా, పరీక్ష అంతా అయిపోయిన తర్వాత యావదాస్తి మీద. అంతేనా? పరీక్ష లేకపోతే
ఏ డిపార్ట్మెంట్లో నీవు అధికారిగా ఉండగలుగుతావు? పరీక్ష అయిన తర్వాతే పాస్ అయితేనే ఒక అధికారిగా ఉండగలుగుతాం, ఒక పరిపాలకుడిగా ఉండగలుగుతాం. ఇప్పుడు యోసేపు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు చూడండి. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ పరీక్ష సమయంలో ఉన్నావేమో, యోసేపు నీతిమంతుడే, భక్తి కలిగిన వాడే, చెడు పనులు పాపం ఎక్కడ చేసినవాడు కాదు, అన్యాయం అక్రమాలు ఎక్కడ చేసినవాడు కాదు. అయినా అనేకమైన బాధలు, అనేకమైన కష్టాలు. ఎన్ని సంవత్సరాలు మనం అనుకుంటున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నా అప్పులు పోవాలి, నా బాధలు పోవాలి, నా ఆరోగ్యం అంతా బాగుండాలి, మా పిల్లలందరూ కూడా ఉద్యోగాలు చేసేయాలి, మా ఇంట్లో అందరూ మగపిల్లలే పుట్టాలి, ఆడపిల్లలు పుట్టకూడదు. ఇది మన యొక్క భక్తి. ఇట్లాంటి భక్తి దేవుని మందిరానికి రావటం కూడా వేస్టే. మనం దేవుని మీద ఆధారపడదాం. మన భవిష్యత్తు, మన స్థితి అంతా ఎవరి మీద ఉంది? ఎవరిలో ఉంది? దేవుల్లో ఉంది. మనం ఎలా బ్రతికించాలో ఆయనకి తెలుసు, మనకు ఏ సంతానం ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఏ ఉద్యోగంలో ఎక్కడ కూర్చొని పెట్టాలో తెలుసు, మనం ఎలాంటి ఉన్నతమైన శిఖరాలలో ఉండాలో ఆయనకి తెలుసు. అందుకే దావీదు అంటాడు, నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నీవు నన్ను ఎక్కించు నాయన. ఎక్కించే దేవుడు ఉన్నాడు, నేను ఆస్వాదించే దేవుడు ఉన్నాడు, నిన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడు. కనుక ఇప్పుడు మనందరం ఎవరి చేతులు ఉండాలి? అది అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పింది. నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంతవరకు ఏం జరగలేదు అన్నారే అనుకోండి, ఇవాళ నేను చెప్పిన వాక్యం మీకు ఏం కాలేదు? అర్థం కానటువంటి దాన్ని, అర్థం కానటువంటి పరిస్థితిని ఎలుగుతోడు తీసుకొచ్చి ఏడాదంతా తెల్లగవ్వాలి, వీళ్ళు నరకములను తప్పించబడి పరలోకానికి వెళ్ళాలి అని ఎంత ప్రయత్నం చేసినా నలిపే కానీ తెలుపు కానే కాదు. కుక్కతో ఒక తిన్నగా చేయాలని ఎన్ని తాళ్ళు కట్టినా, ఎన్ని రాళ్ళు కట్టినా అదేమవుద్ది? ఆ బరువు కట్టినని చెప్పే, ఆ తాళ్ళు కట్టినని చెప్పే తిన్నగా ఉంటుంది. 1-2 రోజులకు మళ్ళీ ఏమైపోద్ది? కుక్కతో ఒక వంకర అయిపోద్ది. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మనం ఒకవేళ పరీక్ష సమయంలో ఉన్నామేమో, మనం ఏం చేద్దాం? ఆ పరీక్షలో ఓర్పుతోనూ సహనముతోనూ యోబు వలె, యోసేపు వలె, దానియేలు వలె, షడ్రకు మెషకు అబేద్నెగోల వలె, అబ్రహాము వలె, వీళ్ళందరూ భక్తిలో శ్రమల్లో గుండా వెళ్ళారా? ఇబ్బందులు కొలిమిలో కాల్చబడ్డారా? మరి వీళ్ళందరూ కాల్చబడిన తర్వాతే వాళ్ళు ఏమయ్యారు? మేలిమి. అబ్బా, మనం ఇవన్నీ వద్దు, మేలిమి బంగారం కావాలి, 2 పేటలు గొలుసు వేసుకుని తిరగాలి, లేకపోతే ఇన్ని తులాలు, ఇంత బంగారం, ఇంత మందం ఉంటే బాగుండు అని అనుకుంటాం. ఎట్టా వస్తుంది ఇవన్నీ? అనేక శ్రమలు, అనేకమైన బాధల్లో గుండా వెళ్ళాలి. ఇదే సంఘము నేర్చుకోవాల్సిన మంచి పాఠం. వీటన్నిటిలో నుండి వీళ్ళందరూ మహాశ్రమల నుండి వీళ్ళు బయటికి వచ్చినవారు. దేవుడు చెబుతాడు అక్కడ, వీళ్ళందరూ మహాశ్రమల నుండి బయటకు వచ్చారు. వారి విశ్వాసం ఎలా ఉంది అంటే, మేము అగ్నిగుండములో పడవేయబడినప్పటికీ నా దేవుడు నన్ను రక్షించగలిగిన సమర్థుడు. అదే విశ్వాసం. అందుకే భయపడలేదు వాళ్ళు. అలాంటి ఒక విశ్వాసత కలిగినటువంటి వారుగా మన యొక్క జీవితాలు ఉన్నప్పుడు ఏ పరీక్షకైనా దేనికైనా భయపడనే, నీ చిలక లేగదు. మరొక ఆలోచనతో మరొక మార్గములో వెళ్ళవేకంతే నేను చనిపోయిన బ్రతికించిన నా దేవుడి నాకు సహాయమును నేను చేస్తాడు. చివరి వరకు కూడా నేను ఎవరితో ఉంటాను? నా దేవునితో ఉంటాను. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పిన విశేషమైన ప్రతి మాట నా పిల్లలందరికీ, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది శబ్దంతో ద్వారా విలుస్తున్న అనేకులకు, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికినైనా ఈ వాక్యము ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉన్నట్లు సహాయములను దయచేయండి. మేము జ్ఞానము కలిగి దైవభక్తి చేయాలి. మేము దైవభక్తి అనేటువంటిది పైకి కాదు, మా భక్తి అనేటువంటి దానిని మేము ఇంకా లోతులోనికి మేము వెళ్ళటానికి సహాయములను దయచే ప్రభువా. నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు.
గాఢంధకారపు లోయలో నడిపిస్తున్నాడు, కరువులో నడిపిస్తున్నాడు, కొండలో నడిపిస్తున్నాడు, లోయలో నడిపిస్తున్నాడు, యుద్ధాలు నడిపిస్తున్నాడు, తెగుళ్ళు నడిపిస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు నడిపిస్తున్నాడు అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నువ్వు వెళ్ళాలి. అక్కడ కన్నీరు, ఆకలి దప్పిక లేని జీవితాలు అక్కడ నువ్వు సంపాదించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి బాధలు, కష్టాలు, అవమానాలు లేకపోతే ఇవన్నీ పోవాలి. నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు నడవాల్సిందే, రాడ్డు తేలాల్సిందే, దేవుడు అంటే ఏంటో నీకు అర్థం అవ్వాల్సిందే. అవును నాయనా, ప్రభువా నీవంటే ఏంటో మాకు అర్థమవుతే అబ్రహాము తన కుమారుని ఇవ్వటానికి వెనుక తీయలేదయ్యా. నా ప్రభు నన్ను విడిచిపెట్టడు, నన్ను ఒంటరిగా పంపియుడు, నా కుమారుని మరలా తిరిగి నాకు ఇస్తాడు ఆ నమ్మిక ఉంది కాబట్టి కుమారుని కట్టిపడేశాడు. కుమారుని దేవునికి బలి ఇవ్వటానికి తన ఖడ్గాన్ని కూడా పైకెత్తేశాడు. నీ ఒక్కగాని ఒక కుమారుని నాకు ఇచ్చే విషయాల్లో నువ్వు వెనుదీయలేదు కనుక ఇందుని బట్టి నీవు నన్ను ప్రేమిస్తున్నావని, నన్ను నమ్ముతున్నావని నేను నమ్ముతున్నాను. దేవుడు ఎంత భక్తి చేస్తున్నా కొన్ని పరిస్థితులలో దేవుడు నిన్ను ఉంచుతున్నాడు అంటే ఆ తరువాత నిన్ను ఉన్నతమైన ఉద్యోగిగా, ఉన్నతమైన ధనవంతుడుగా, ఉన్నతమైన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, కొదువ కొరత లేని సమృద్ధి కలిగిన వ్యక్తిగా నీ జీవితమును దేవుడు నిలబెట్టాలి. అందుకే నిన్ను పరీక్షలో కూడా తీసుకువెళుతున్నాడు. యేసేపు అలాగే ఉన్నాడు. యోబుకు 2 అంతల ఆశీర్వాదం వచ్చింది. తిరిగి నీ జీవితంలో గొప్ప దీవెనలు సంపాదించుకోవాలంటే ఇప్పటి కాలపు శ్రమలు ఏవి ఎన్న తగుని కాదు. నా దేవుని కొరకు సావైన, బ్రతుకైన, ఉన్నవైన, లేనివైన, కరువులైన, వస్త్రహీనతైన, ఉపద్రవములైన ఏమైనప్పటికీ కూడా క్రీస్తు ప్రేమ నుంచి ఏది నన్ను ఎడబాప నేరదు అన్నటువంటి గొప్ప విశ్వాసముతో, దృఢమైన నమ్మికతో మేమందరూ సాగిపోట సహాయములను దయచే ప్రభు. ఈ చిన్ని సంఘమును ఆధ్యాత్మిక కట్టి బలపరచండి. రేపు జరిగేటువంటి పునరుత్థాన ఆరాధనలో మరొక క్రొత్త సంగతులతో ప్రభా నీ ఎదుటికి మేమందరూ రావట సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులి ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారునటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దైవకృప, పరిశుద్ధాత్ముని నిత్య ఆదరణ, కావతల భద్రత సదా తోడై ఉండి ఆదరించునుగాక. ఆమేన్.